సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము విండోస్ సర్వర్ 2016 కానీ 19 కానీ కోర్స్ అవుట్లైన్ అంటే ఏమేమి చెప్పుకోవచ్చు విండోస్ సర్వర్లో, దాని గురించి మనం ఫస్ట్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. మనం ఏం చెప్తుంటాం అంటే ఇక్కడ విండోస్ సర్వర్ 2016 కానీ లేదా 2019 కానీ, ఓకేనా. కోర్స్ అవుట్లైన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ విండోస్ సర్వర్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విండోస్ సర్వర్లో మనకి ఇక్కడ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుందండి. ఇక్కడ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి విండోస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉంటుందండి. ఇక్కడ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి కాన్సెప్ట్ మనకి ఇక్కడ కవర్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో ఏమేమి కాన్సెప్ట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెట్వర్కింగ్ గురించి చెప్పుకోవాలండి. ఇక్కడ నెట్వర్కింగ్ గురించి చెప్పుకోవాలి. దాని తర్వాత మనం ఏం చెప్తామంటే బేసిక్స్, ఫస్ట్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దాని తర్వాత మనం ఏం చెప్తామంటే ఇక్కడ మనము నెట్వర్కింగ్ తో పాటు ఇక్కడ క్రింపింగ్ గురించి చెప్పాలండి ఇక్కడ. దాని తర్వాత మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలా. దాని తర్వాత మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గురించి మనము డిస్కస్ చేసుకోవాలి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ల్యాన్ కాన్ఫిగరేషన్ గురించి మనము ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా ఒక నెట్వర్క్. ల్యాన్ కాన్ఫిగరేషన్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐసిఎస్ కాన్సెప్ట్. ఐసిఎస్ అంటే మీరు ఇక్కడ ఇంటర్నెట్ చూడండి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఓకేనా షేరింగ్. ఐసిఎస్ సర్వర్ గురించి మనము సర్వర్ అంటే క్లయింట్ అండి ఇక్కడ. క్లయింట్ గురించి మనము డిస్కస్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓఎస్ ఇన్స్టాలేషన్ అండి. ఇక్కడ ఓఎస్ ఇన్స్టాలేషన్ లో మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ రైట్ ఇక్కడ ఓఎస్ ఇన్స్టాలేషన్ లో మనం ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలంటే ఇక్కడ విండోస్ సర్వర్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలా, విండోస్ సర్వర్ ఓఎస్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలా, ఓకేనా. విండోస్ సర్వర్ ఓఎస్ ఇన్స్టాలేషన్ ఇది 2016 అండ్ 2019 రెండు ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు చూపిస్తా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఓఎస్ ని మనము చూడండి ఇక్కడ ఆ ఓఎస్ ని మనం ఏ విధంగా చూడండి ఇక్కడ కన్వర్జేషన్ చేయాలి. ఇక్కడ కన్వర్జేషన్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసరికి కన్వర్జేషన్ ఆఫ్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఒక సర్వర్ కోర్కి మనం ఏ విధంగా ఓకేనా ఏ విధంగా మనము షిఫ్ట్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. అదే విధంగా మనకి ఇక్కడ కన్వర్జేషన్ ఆఫ్ సర్వర్ కోర్ నుంచి కోర్ టు ఒక GUI లోకి ఏ విధంగా మనము ఒక షిఫ్ట్ అవ్వాలి దాని గురించి తెలుసుకోవాలి. అంటే కన్వర్ట్ చేయాలా, ఇది GUI నుంచి CUI ఎలా కన్వర్ట్ చేయాలా, ఇది కూడా ఇక్కడ వచ్చేసరికి CUI నుంచి GUIకి ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలా. దాంతో పాటు మనకి ఇక్కడ దాంతో పాటు క్లయింట్ ఓఎస్ ని ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేయాలా. దీంతో పాటు మనకి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ విండోస్ క్లయింట్ ఓఎస్ నథింగ్ బట్ మీరు ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ అదే క్లయింట్ ఓఎస్ XP కానీ ఓకేనా లేదా విస్తా కానీ లేదా 7 కానీ 8 కానీ 8.1 కానీ 10 కానీ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో నేను డిస్కస్ చేస్తా.
సో రైట్, ఇప్పుడు మనం సర్వర్ రోల్స్లలో చూడండి, ఇక్కడ మనం ఇక్కడ సర్వర్ రోల్స్ అండి, ఇక్కడ సర్వర్ రోల్స్లలో ఏమేమి తెలుసుకుంటాం ఫస్ట్. ఇక్కడ సర్వర్ రోల్స్లలో మనం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నాట్ సర్వర్ గురించి, నాట్ సర్వర్ అండి ఇక్కడ. సో నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేట్ అని. ఓకే, సో నాట్ సర్వర్ గురించి మనము డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో నాట్ నథింగ్ బట్ సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేట్ అని. సో నాట్ సర్వర్ గురించి మనము సో డిస్కస్ చేయాలి. ఇక నాట్ సర్వర్ అండ్ క్లయింట్ రెండు చెప్తామండి ఇక్కడ. సో దాని తర్వాత నేను చెప్తాను ఇక్కడ. సో రౌటింగ్ గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ. సో రౌటింగ్ అంటే రౌటర్ గురించి. ఓకేనా, సో ఈ రౌటర్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ రౌటర్ గురించి మనము డిస్కస్ చేస్తాము. ఏంటి ఆ సాఫ్ట్వేర్ రౌటర్ అంటే ఏంటి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా, మనం డిఫరెంట్ ఐపీ అడ్రస్ల మధ్య కమ్యూనికేషన్ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలా అనే కాన్సెప్ట్ మనకి తెలుసుకుంటాం. సో దీంతో పాటు మనకి ఇక్కడ డిహెచ్సిపి అంటే ఏంది ఇక్కడ. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఇక్కడ. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఈ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఎలా మనం కాన్ఫిగరేషన్ చేయాలా, డిహెచ్సిపి సర్వర్ని మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా, సర్వర్ అండ్ ఓకేనా సో క్లయింట్స్ అన్నమాట. సో ఎలా మనము కాన్ఫిగరేషన్ చేయాలనేది తెలుసుకోవాలి. సో దీంతో పాటు మనకి ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంది, సో డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంది. ఓకేనా, ఈ డిఎన్ఎస్ సర్వర్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫార్వర్డ్ లుక్అప్ జోన్. ఓకేనా, అదే విధంగా మనకు వచ్చేసరికి సో రివర్స్ లుక్అప్ జోన్ ని సో మనం ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలనే దాని గురించి మనం తెలుసుకుంటాం. ఒక్కసారి మీకు డిఎన్ఎస్ సర్వర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనము సో వెబ్ సర్వర్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా, దాన్ని హెచ్టిటిపి అండ్ ఓకేనా హెచ్టిటిపి వెబ్ సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా. సో అదే విధంగా మనకు వచ్చేసరికి ఎఫ్టిపి సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా. ఓకేనా, ఇది ఈ వెబ్ సర్వర్ని మన విండోస్లో దాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఐఏఎస్ అనమాట, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఇక్కడ. సో ఇంటర్నెట్ ఓకేనా ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ఓకేనా సో ప్రోటోకాల్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా. దీంతో పాటు మనకి ఇక్కడ సో విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా, సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా, విపిఎన్ సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా. ఈ విపిఎన్ సర్వర్ను మనం విత్ ఏడిఎస్ సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది చూపిస్తాం మీకు ఇక్కడ. ఐ విల్ షో ఇట్ విపిఎన్ సర్వర్ విత్ ఏడిఎస్ సర్వర్. సో దాంతో పాటు సో మనకి ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ గురించి మనము తెలుసుకోవాలండి. ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అంటే హార్డ్ డిస్క్ లో మనం పార్టీషన్స్ ఎలా క్రియేట్ చేయాలా, అంటే సింపుల్ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలా, స్ట్రిప్డ్ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, స్పానెడ్ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, రైడ్ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ ని మనము డిస్క్ మేనేజ్మెంట్ కింద తెలుసుకుంటాం. ఇది బేసిక్ అండి. ఫస్ట్ ఇక్కడ ఈ బేసిక్ మనకు తెలుసుకోవాలి. ఇక్కడ వన్స్ బేసిక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ పార్ట్ 2 లోకి వచ్చేసరికి సో దిస్ ఇస్ ద పార్ట్ 2 అనమాట ఇక్కడ. సో ఈ పార్ట్ 2 వచ్చేసరికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలండి ఇక్కడ. సో యాక్టివ్ డైరెక్టరీ చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ సో యాక్టివ్ డైరెక్టరీ సో డొమైన్ సర్వీసెస్ గురించి మనం తెలుసుకోవాలండి ఇక్కడ. సో డొమైన్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలి. సో దాని తర్వాత యాక్టివ్ డైరెక్టరీ అవుతానే మెంబర్ సర్వర్ అంటే ఏంది, ఓకేనా, అదే క్లయింట్స్ అంటే ఏంది, అదే విధంగా యూజర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంది, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. వన్స్ అయిన తర్వాత పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా. సో ఓకేనా, సో మనకి ఇక్కడ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా, పర్మిషన్స్ అండ్ ఓకేనా సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ మనం ఏ విధంగా ఇవ్వాలా డిస్కస్ చేస్తాం. అండ్
ఈ పర్మిషన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క యూజర్కి ప్రొఫైల్ ఉంటుందండి ఇక్కడ. ప్రొఫైల్, ఆ ప్రొఫైల్కి మనము ఓకేనా, సో ఫైల్ సర్వర్ రీసోర్స్ అని చెప్పి, సో రీసోర్స్ అని చెప్పి ఓకేనా, అంటే ఫైల్ సర్వర్ రీసోర్స్ మేనేజర్ FSRM ఎలా ఇవ్వాలా అంటే మనకు హోమ్ ఫోల్డర్ ఎలా ఇవ్వాలి, రోమింగ్ ప్రొఫైల్ ఎలా ఇవ్వాలి, తర్వాత డిస్క్ కోడ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ వస్తాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రొఫైల్ అండ్ ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ కిందకి వస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ పాలసీ అంటే ఏంది, గ్రూప్ పాలసీ ఓకేనా. సో గ్రూప్ పాలసీ అంటే ఏంది, ఈ గ్రూప్ పాలసీని మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఈ గ్రూప్ పాలసీ వచ్చేసరికి మనకి ఇక్కడ మనము ఓయూ లెవెల్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, యూజర్ లెవెల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ పాలసీ లేదా దీన్ని ఏమంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ, సో వీ కెన్ కాల్ అండర్ నేమ్ సిస్టమ్ పాలసీస్ అని చెప్తారు అనమాట. ఇక్కడ ఈ సిస్టమ్ పాలసీస్ మనం ఏ విధంగా ఓకేనా, సో కాన్ఫిగరేషన్ చేయాలో దాన్ని డిస్కస్ చేస్తాం. సో దాంతో పాటు సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉంది. ఇక్కడ మనకు వచ్చేసరికి విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్. ఈ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ కన్నా ముందు మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ, సో రైట్ ఇక్కడ వచ్చేసరికి సో ఓయూ గురించి చెప్పాలన్నమాట. ఓయూ ఎప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. సో ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. సో ఎప్పుడు చెప్పాలి, గ్రూప్ పాలసీ కన్నా ముందు చెప్పాలి. సో దాని తర్వాత మనం ఏం చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ. సో సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, ఒక సాఫ్ట్వేర్ మనం ఏ విధంగా డిప్లాయ్ చేయాలి ఓకేనా. సో డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు వచ్చేసరికి ఇక్కడ సో రిమోట్, సో డెస్క్టాప్ అంటే ఏంది, అదే విధంగా టెర్మినల్ ఓకేనా, టెర్మినల్ సర్వర్ అంటే ఏంది ఓకేనా. అండ్ FSMO రోల్స్ అంటే ఏంది, FSMO సింగిల్ ఓకేనా సారీ, సో ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేషన్స్ అన్నమాట. FSMO రోల్స్ అంటే ఏంది ఓకేనా, FSMO రోల్స్ అంటే ఏంది. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అదే విధంగా మనకి ఇక్కడ సో WDS సర్వర్ అనమాట. ఇక్కడ సో WDS సర్వర్ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ సర్వర్ అండ్ క్లయింట్స్ మనం ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలా ఓకే. అండ్ యాక్టివ్ డైరెక్టరీ ఓకేనా, టెస్ట్ వచ్చేసరికి మనం ఏ విధంగా చేయాలా. సో యాక్టివ్ డైరెక్టరీ ఓకేనా, సో టెస్ట్ వచ్చేసరికి ఎలా చేయాలి. అండ్ సో మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ సో రైట్ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం చెప్పేటప్పుడు పూర్తిగా డీటెయిల్గా చెప్తాను ఇక్కడ. సో దీంతో పాటు బ్యాకప్ అండ్ రీస్టోర్ అనమాట. సో బ్యాకప్ అండ్ రీస్టోర్ మనం ఎలా తీసుకోవాలి ఓకేనా. సో బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే మనం ఎలా తీసుకోవాలి. అండ్ ఓకేనా వైఫై రూటర్ కాన్ఫిగరేషన్ ఓకేనా. ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు నెట్వర్క్ అంటే ఏంది, నెట్వర్కింగ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత క్రింపింగ్ వచ్చేసరికి మనము ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టికల్ అనమాట. అంటే వీ హ్యావ్ టు షో ద ప్రాక్టికల్ క్రింపింగ్ని. అదేవిధంగా IP అడ్రస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే. ఫస్ట్ మీరు ఈ అవుట్లైన్ మీరు ఫాలో అవ్వండి. ఈ అవుట్లైన్ ఫాలో అయితే మీకు సక్సెస్ఫుల్గా విండోస్ సర్వర్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకున్నట్లయితే. ఇక్కడ హైపర్ వ్యూ ఉండండి. ఇక్కడ హైపర్ వ్యూ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చెప్తాను. అంటే ఇవన్నీ చెప్పేటప్పుడు వచ్చేస్తాయి ఇక్కడ హైపర్ వ్యూ. సో హైపర్ వ్యూ అనమాట. సో హైపర్ వ్యూ మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. సో క్లస్టరింగ్ అంటే ఏంది ఇక్కడ, సో క్లస్టరింగ్ ఎలా చేయాలి, ఫెయిల్ఓవర్ క్లస్టరింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు నేను చెప్తానండి ఇక్కడ రైట్. ఇది 2016 or 19 కోర్స్ అవుట్లైన్ అనమాట. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద కోర్స్ అవుట్లైన్. ప్రతి ఒక్క రోజు ఒక మోడల్ తీసుకొని మీకు సో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే.
థ్యాంక్ యూ.